జై శ్రీరామ్. సుమారు 3 సంవత్సరాల నుంచి మనము శ్రీ గురు సత్సంగం అనే పేరుతో ఒక సత్సంగాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. చాలామంది మన సత్సంగ సభ్యులు ఈ గ్రూపులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు మన సత్సంగం గురించి. చిన్న మనవి ఏమిటంటే, కొన్ని కారణాల రీత్యా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ని వేరే పర్పస్ కోసం వాడుకుంటూ ఇప్పుడు మన సత్సంగం కోసము ఇంకొక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. అది ఇదే మన సత్సంగానికి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. కాబట్టి మన సభ్యులందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనవి. అంతేకాకుండా వేరే ఎవరికైనా ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ లింకు ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా సత్సంగంలో చేరే అవకాశం ఉంటుంది. ఎవరైతే మొదటిసారి ఈ సత్సంగం గురించి వింటున్నారో వాళ్ళ కోసం మా సత్సంగం అంటే ఏమిటి, ఇందులో ఏముంటుంది, ఏ విధంగా ఉంటుంది అని ఒక 10 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆఖరి వరకు వినండి. మీకు నచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్టయితే మిమ్మల్ని ఆ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు నామ దీక్ష కావాలంటే ఆ నియమాలన్నీ చెప్పి మీకు జపమాలు ఇచ్చి మీకు మార్గంలో తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఆ వివరాలు తదనంతరం మీకు తెలియజేస్తాం. ముందుగా శ్రీ గురు సత్సంగం అనేది ఒక భక్తి చైతన్య వేదిక. పెద్దలందరూ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక ఆధ్యాత్మిక ప్రగతి, ఒక భక్తి మార్గం, ఒక భక్తి యోగంలో మనము ముందుకెళ్ళాలంటే ముందుగా మనకు కావాల్సింది సత్సంగము. సత్సంగం వల్లనే అన్నీ మనకు లభిస్తాయి. శంకరాచార్యులు చెప్పినట్టు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ముక్తి లభించాలి అంటే ముందు సత్సంగంతోనే మనం ప్రారంభం చేయాలి మన యొక్క ప్రయాణం. కాబట్టి సత్సంగము ప్రతి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి కూడా సత్సంగం అనివార్యమనే మనకు పెద్దలు చెప్పారు. మన శ్రీ గురు సత్సంగం అనేది దత్తాత్రేయ స్వామి యొక్క ఆజ్ఞతో, ఆయన యొక్క అనుగ్రహంతో నడిపించుకున్నటువంటి సత్సంగం ఇది. కాబట్టి దీనికి దత్తుల వారి యొక్క పరిపూర్ణటువంటి అనుగ్రహం మనకు ఉంటుంది. శ్రీ గురు సత్సంగంలో మనం ఏమి చేస్తాము అంటే రామనామ జపం చేస్తాం. ప్రధానమైన సాధన రామనామ జపము, 2 ధ్యానం. మనం ఎప్పుడైతే నామజపం చేస్తుంటామో, రామనామ జపం చేస్తుంటామో రాముడి యొక్క అనుగ్రహం ఎలాగో మనకు ఉంటుంది. తర్వాత రాముడి యొక్క అనుగ్రహం మాత్రమేనా అంటే, ఈ రామనామాన్ని ఏ మార్గంలో మనం జపం చేస్తున్నాం? రామనామాలు అనేకం. రామనామాన్ని రకరకాలుగా మనం జపం చేయొచ్చు. మనం ఏ సాంప్రదాయంలో జపం చేస్తున్నాము అంటే, శివుడు ఏ విధంగా చెప్పాడో ఆ సాంప్రదాయంలో మనం జపం చేస్తున్నాం. కాబట్టి ఈ మార్గానికి శివుడే మన గురువు. కాబట్టి రామనామ జపం ప్రారంభం చేసే ముందు శివాయ గురువే నమః అనేటటువంటి ఒక మంత్రాన్ని మనం 108 సార్లు పారాయణ చేసి జపం చేసి తర్వాత రామనామ జపం చేస్తాం. కాబట్టి శివానుగ్రహం లభిస్తుంది. అంతేనా? ఎప్పుడైతే రామనామ జపం చేస్తున్నామో మన ముందు హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడు మనకంటే ముందు మనల్ని కాపాడుతూ వెళ్తూ ఉంటారు మన మార్గంలో. సరే, అంతేనా? మనం రామనామ జపం చేస్తూ ఉంటే అమ్మవారు వెనక నుంచి మనల్ని కాపాడుతూ ఉంటారు. అమ్మవారు చెప్పారు, విష్ణు భక్తుల్ని రామనామ జపం చేసే వాళ్ళని నేను నిరంతరం కాపాడుతూ ఉంటాను అని భవానీదేవి విష్ణువుకి ఒకసారి మాటిస్తుంది. కాబట్టి విష్ణు భక్తులు ఎవరైతే ఉంటారో, రామనామాన్ని ఎవరైతే జపం చేస్తారో వాళ్ళందరినీ నేను రక్షిస్తాను అని అమ్మవారు ఒకసారి సందర్భంలో చెప్పారు. కాబట్టి రామనామ జపం చేస్తుంటే మనల్ని కాపాడడానికి దత్తుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, రాముడి యొక్క అనుగ్రహం ఉంటుంది, శివుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, హనుమంతుడి అనుగ్రహం ఉంటుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇంకెవరి అనుగ్రహం కావాలి చెప్పండి? ఈ దైవం వీళ్ళందరూ ఉన్నప్పుడు సకల దేవతలు మనకు ఉన్నట్టే. కాబట్టి రామనామ జపం ఎప్పుడైతే చేస్తున్నామో సకల దేవతా అనుగ్రహం ఉంటుంది అని మనం గమనించాలి. ఇది మా సత్సంగంలో చేరి రామనామ జపం చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ యొక్క జీవితాలు అలాగే ఉన్నాయి. ఆపదల్లో రక్షణ లభిస్తుంది. కష్టాల నుంచి తేలిగ్గా బయటపడుతున్నారు. అది ఆరోగ్య సమస్యో, ఆర్థిక సమస్యో చాలా తేలిగ్గా దాని నుంచి బయటపడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సత్సంగ సభ్యుల యొక్క అనుభవాలు. కొత్త వాళ్ళ గురించి నేను ఇవన్నీ చెప్తున్నాను. సరే, సత్సంగం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటండి అంటే, భగవంతుడి పట్ల మనకి ప్రీతి కలుగుతుంది. మనం ఎందుకంటే సత్సంగంలో భగవంతుడి గురించే చర్చ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ భక్తి లభిస్తుంది, చైతన్యం అవుతుంది, భక్తిలో చైతన్యం వస్తుంది.
కాలాన్ని మనం బాగా ఉపయోగించుకుంటాం, టైం వేస్ట్ లేకుండా చేసుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కర్మక్షయం లభిస్తుంది. కర్మలను క్షయం చేసుకుంటాం. కర్మక్షయం అవ్వకుండా మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా మన జీవితం అలాగే ఉంటుంది. ఎందుకంటే కర్మ క్షయం అవ్వట్లేదు. అనుభవించాల్సిన కర్మ ఏదైతే ఉందో అది అలాగే ఉంది. అది క్షయం చేసుకోకుండా మనం ఎన్ని చేసినా ఉపయోగం లేదు. కాబట్టి కర్మ క్షయం అవ్వాలి అంటే మనం ఈ మార్గంలోకి రావాల్సిందే. తర్వాత ధర్మబద్ధంగా మన కోరికలు అన్నీ కూడా కష్టాలు తీర్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. దానికి ఋషులు ఎటువంటి మార్గాలు చెప్పారో, ఎటువంటి పారాయణ చెప్పారో, ఎటువంటి నామాలు చెప్పారో అన్నీ మనం సత్సంగంలో ఉపయోగిస్తాం. సత్సంగంకి వచ్చారు, మీ కష్టాలు మర్చిపోండి, మీ బాధల గురించి ఆలోచించకండి అనే మాట మనం చెప్పం. మీకు ఏ సమస్య ఉంటే చెప్పండి, ఏ కష్టమో చెప్పండి, మీ ఏ కోరికో చెప్పండి ధర్మబద్ధంగా. దానికి తీర్చుకోవడానికి మనకు నామాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, అవన్నీ మనం ఉపయోగిస్తాం. కాబట్టి అన్ని కోరికలు తీర్చుకుంటేనే ఇహము పరము కూడా సుఖంగా ఉండాలనేదే మన సత్సంగం యొక్క ప్రధాన లక్ష్యం. అంతేగాని ఇక్కడేదో త్యాగం చేసి ఏదో లోకంలో పొందుతాం సుఖాలు అంటే కాదు. ఇక్కడ కూడా సుఖాలు పొందాలి, అక్కడ కూడా పొందాలి. ఇది మన సత్సంగం యొక్క ఉద్దేశం. కాబట్టి ఎవరైతే శ్రీ గురు సత్సంగంలో చేరడానికి ముందుకు వస్తారో వాళ్ళు సభ్యత్వ రుసుము 50 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఆ 50 రూపాయలకు గాను ఒక జపమాల ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు జపం చేసినప్పుడు జపమాల ఉచితంగా ఇస్తూ వాళ్ళకు కోడ్ నెంబర్ ఇస్తాం. ఉదాహరణకు 250 ఒక కోడ్ నెంబర్ ఇస్తాం. ఈ కోడ్ నెంబర్లో వాళ్ళు జపం చేసి ఆ కోడ్ నెంబర్కి ఒక లింక్ ఒకటి ఇస్తాం. ఈరోజు 1000 జపం చేశారు, వెంటనే ఆ లింకులో మనం 1000 సార్లు జపం చేసినట్టు రాసేసుకోవచ్చు. అంటే మాకు వచ్చేస్తుంది ఆ సంఖ్య. నెలకొకసారి మీరు 20,000 చేశారు, 30,000 చేశారు. ఈ సంఖ్య మేము ఏదో గుడిలోకి వెళ్ళి మీ తరఫున ఒక 9 రూపాయలు, 10 రూపాయలు భగవంతుడికి సమర్పించి మీ నామగోత్రాల మీద అర్చన చేయిస్తాం. మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని ఒక ఆశీర్వచనం చేయిస్తాం. ఇది ప్రతి నెలా కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి కొంతమంది భక్తులు అలా రామనామ జపాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మనకు. వాళ్ళు మనకు ఆర్థికంగా సాయం చేస్తూ ఉంటారు ఈ అర్చకులకు ఇవ్వడానికి. ఒకసారి అర్చన చేయించామనుకోండి 500, 600 ఖర్చు అవుతూ ఉంటుంది. దానికి ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది జపం చేసే సాధకులు దీనికి ఇవ్వచ్చు, జపం కూడా చేయవచ్చు. అంటే డబ్బులు మనం ఇవ్వడంతో నామజపాన్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం. అంటే ఎంతమంది అయితే నామజపం చేశారో వాళ్ళ ఫలితంలో 6వ వంతు ఫలితం ఈ ప్రోత్సహించిన వాళ్ళకు వస్తుంది. కాబట్టి మనం డైరెక్ట్గా నామజపం చేయలేని వాళ్ళు చేసే వాళ్ళని ప్రోత్సహించినా కూడా చేసిన ఫలితం మనకు లభిస్తుంది. అందుకని ఈ కార్యక్రమం పెట్టాం. రెండవది, ఈ అర్చన అనేది చిన్న చిన్న గుళ్ళల్లో చేయిస్తూ ఉంటాం. అక్కడ మా ఉద్దేశం ఏంటంటే అక్కడ అర్చకులకు తగినంత ఆదాయం ఉండదు. 2,000, 3,000, 4,000 పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకేదో ఒక 500, 600 ఇవ్వాలని. మేము ఇచ్చే 500, 600 వాళ్ళు ఏమి పెద్ద పెద్ద కోరికలు తీర్చుకోలేరు, నాకు తెలుసు ఆ విషయం. కానీ ఏదో వాళ్ళకు ఇద్దామని. అంటే మొదట ఒక పెద్ద ఆలయంలో భద్రాచలం, లేకుంటే వెంకటేశ్వర స్వామి వెంకటాచలం, లేకుంటే రామనామక్షేత్రం గుంటూరు ఇలా ఆలోచన చేసాం. వాళ్ళకి ఇచ్చి అక్కడ అర్చన చేయిద్దామని. అక్కడ వ్యవస్థలో మనం ఇవ్వడం కంటే ఏదో లేని అర్చకులకు కొంచెం సహాయం చేయడం అదే బెటర్ అనిపించింది. కాబట్టి మనం అలా చిన్న చిన్న గుళ్ళో ఒక్కోసారి మనం ఇచ్చి చేయిస్తూ ఉంటాం. వాళ్ళకు కూడా చిన్న చేయుత. తర్వాత కొన్ని నియమాలు ఉన్నాయి. శ్రీ గురు సత్సంగంలో చేరి జపము ధ్యానము చేయాలంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. మీరు శ్రీ గురు సత్సంగంలో చేరి ఈ నియమాలు పాటిస్తూ 3 నెలలు జీవించండి. 3 నెలల్లో మీ జీవితం మారిపోతుంది. అది నా భరోసా. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి సభ్యుల యొక్క అనుభవాలు దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నా. 3 నెలల్లో మీ జీవితం మారిపోతుంది. మీ కష్టాలు తీరడం ప్రారంభమవుతుంది. తీరిపోతుందని చెప్పలేను కానీ తీరడం ప్రారంభమవుతుంది. మీ ఆరోగ్య సమస్యలు తీరడం ప్రారంభమవుతుంది. అది మీకు తెలుస్తుంది. 3 నెలల్లో మీకు తెలుస్తుంది. చిన్న చిన్న నియమాలు ఉన్నాయి, అవి పాటించాలి. ప్రతిరోజు కూడా నియమిత సంఖ్యలో జపము ధ్యానము చేయాల్సిందే. ఎంతో 1000 అనుకోండి, కనీసం ఒక 600 నామజపం చేయండి. ఖచ్చితంగా ఎంతో కొంత చేయాలి. దీక్షను స్వీకరించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇది నామమే, మంత్రదీక్ష ఏం కాదు. నేనే మంత్రదీక్ష ఇచ్చేంత ఇది చేయను, కానీ నామం కాబట్టి దీక్ష అవసరం లేదు నామానికి. కానీ కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి ఆ నియమాలు మీ చేత చెప్పించడం కోసం నేను దీక్ష అంటున్నా. ఆ నియమాలన్నీ మీ చేత ఒకసారి చెప్పించి ఈ నియమాలు పాటిస్తాను అని మీ దగ్గర చెప్పించడమే దీక్ష. నామానికి ఏం దీక్ష ఏం అక్కర్లేదు. మీరు జపం చేసే నామాన్ని ఇతరులకు చెప్పకూడదు. అంటే రామనామమే చేసేది. రామనామం ఎన్ని రకాలుగా చేయొచ్చు, చాలా రకాలు ఉన్నాయి. షడక్షరి ఉంది, లేకుంటే శ్రీరామ అనే ఒకటి ఉంది, రామ అనే 2 అక్షరాల నామం ఉంది,
తర్వాత శ్రీరామ జయరామ జయ జయరామ, జయకారంతో కలిసినటువంటి రామనామం ఉంది, ఓంకారంతో కలిసినటువంటి రామనామం ఉంది, శ్రీకారంతో ఉన్నటువంటి రామనామం, రకరకాల రామనామాలు. రామనామాలన్నీ ఒకటి కాదు కదా. అంటే మనం శివుడు చెప్పినటువంటి సాంప్రదాయంలో మనం ఉన్నాం కాబట్టి ఏ విధంగా చేస్తాం మన సాంప్రదాయం వేరే వాళ్ళకి మనం చెప్పం. తర్వాత మీకు ఆధ్యాత్మిక అనుభవాలు జపం వల్ల కానీ ధ్యానం వల్ల కానీ వస్తే అది మన సత్సంగంలోనే మీరు పంచుకోవాలి, ఇతరులతో పంచుకోకూడదు. తర్వాత మీరు మాంసాహారం చేసే వాళ్ళైనా సరే మా సత్సంగంలో ఉండొచ్చు, జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు. కానీ కొన్ని పర్వదినాల్లో మాంసాహారాన్ని విడిచిపెట్టి, అంటే అమావాస్య, పౌర్ణమి, ఆదివారం, ఏకాదశి, ద్వాదశి విడిచిపెట్టి మిగిలిన దినాల్లో మాంసాహారం చేయాలి. ఇది శాస్త్రం చెప్పిందే. ఈ నియమాలు ఏవి కూడా శ్రీ గురు సత్సంగంలో మేము సొంతంగా పెట్టినటువంటి నియమాలు కావు. శాస్త్రాలు, ఋషులు ఏ విధంగా చెప్పారో వాటినే మనం చెప్తున్నాం, ఆ పద్ధతినే మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే మనకు లోకంలో చాలా కొత్త కొత్త మార్గాలు, కొత్త కొత్త దేవుళ్ళు, కొత్త కొత్త నామాలు వచ్చేసినాయి. అది మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందో సందేహమే, డౌటే. డెస్టినేషన్ తీసుకెళ్తాం గ్యారంటీ ఏది లేదు. కానీ శ్రీ గురు సత్సంగం గ్యారంటీ. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉన్నది కాదు, ఇది కొత్త కల్టు, కొత్త మార్గం కాదు. రామనామం సనాతనమైంది, యుగ యుగాలుగా ఉన్నటువంటి రామనామం. అదే రామనామే చేస్తున్నాం. మనం చేసే ధ్యానం కూడా శివుడు శివపురాణంలో ఏ విధమైనటువంటి మార్గం చెప్పాడో అదే మార్గంలో మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క ఈ నియమాలన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పినటువంటివే, సొంతంగా ఏమి ఉండదు. నేను ఏదైనా చెప్పినా నాకు తోచింది, నాకు అనిపించింది, నా అనుభవం నేను చెప్పను. శాస్త్రాల్లో ఏం చెప్పారో అది చెప్పేవాడిని నేను. ఒకవేళ చెప్పాల్సి వస్తే ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం అని చెప్తాను, అది మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కానీ శాస్త్రంలో ఏం చెప్పారో అది మాత్రం నీకు నచ్చకపోయినా నమ్మాల్సి ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కరు పంచమహాయజ్ఞాలు చేయాలి. పంచమహాయజ్ఞాలు అంటే పితృయజ్ఞం, దేవయజ్ఞం, ఋషియజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, ఈ పంచయజ్ఞాలు చేయాలి. అది చెప్తాం తర్వాత. దేవతల పట్ల భేదభావాన్ని విడిచిపెట్టాలి. మనం రామనామ జపం చేస్తున్నప్పుడు మనకు అందరు దేవతలు ఒకటే. వినాయకుని గుడికి వెళ్తాం, ఆయన్ని దర్శించుకుంటాం, అమ్మవారి గుడికి వెళ్తాం. ఎటువంటి దేవతా భేదం మనకు ఉండకూడదు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. పరబ్రహ్మ ఒకడే. పరబ్రహ్మే అన్ని రూపాల్లో ఉన్నాడు. ఆ పరబ్రహ్మ మీరు రాముడు అనుకోండి, శివుడు అనుకోండి, విష్ణు అనుకోండి, అమ్మవారి అనుకోండి, మీరు ఏ రూపంలోనే తీసుకోండి, పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మే మిగిలిన రూపాలు. ఇది మన సాంప్రదాయం. కాబట్టి శ్రీ గురు సత్సంగంలో దేవతా భేదం ఉండదు. శివుడికి విష్ణువుకి అస్సలు భేదం మనం చూడము. తర్వాత ఆలయాలకు వెళ్ళి చాలా ముఖ్యమైనటువంటి విషయం, జనాలకు నచ్చని మనకు కండిషన్ ఏమిటంటే గుడికి వెళ్ళి మీరు కోరికలు కోరుకోకూడదు. గుడికి వెళ్ళి నాకు అది కావాలి, ఇది కావాలి, మా అబ్బాయికి పెళ్ళి, మా అమ్మాయికి ఉద్యోగం, నా ఆరోగ్య సమస్య, ఇవి కోరుకోకూడదు. గుడికి వెళ్ళామా, అక్కడ భగవంతుని దర్శనం చేసుకున్నామా, ప్రదక్షిణ చేసామా, థ్యాంక్స్ చెప్పుకున్నామా, ఇంతకాలం నాకు ఎంతో ఇచ్చావయ్యా, కృతజ్ఞత తెలియజేసుకున్నామా, ఆయనకి ఏదో సేవ ఏమైనా ఇచ్చామా, వచ్చామా. అంతేగాని మళ్ళీ అక్కడేదో కోరిక అడగడం సత్సంగంలో లేని విషయం. మరి మా కోరికలు ఉన్నాయి కదా, మరి ఎట్లా అంటే దానికి పద్ధతులు వేరే ఉన్నాయి. అది సత్సంగంలోనే చేస్తాం. మీ కోరికలు ఖచ్చితంగా తీరే మార్గాలు మన దగ్గర ఉన్నాయి. నిజంగా అక్కడికి వెళ్ళి కోరికలు కోరితే అవి ఏం తీరవని నేను అనుకుంటున్నాను. తీరుతున్నాయంటే వాళ్ళకు ఆ అవకాశాన్ని బట్టి తీరుతూ ఉండొచ్చు. కానీ ఆ ప్రాసెస్లో అయితే వెళ్ళడం లేదు జనాలు గుడికి వెళ్ళి కోరికలు అడిగితే తీరిపోవడం అనేది మనం శాస్త్రపరంగా అది కరెక్ట్ కాదు. అది తీరవేమో అనుకుంటున్నాం. దానికి అడిగే పద్ధతి, మనం చేయాల్సినటువంటి సాధన అది వేరు. అది 100% అయ్యే సాధన మన దగ్గర ఉంది. గుడికి వెళ్ళి భగవంతుని దర్శించుకోవడం మన పని. హాయిగా ఆయన మూర్తిని చూడాలి, అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోవాలి, కాసేపు నామజపం చేయాలి, మనం హాయిగా రావాలి. ఇది గుళ్ళు ఎందుకని మనకు ఉన్నాయి. కోరికలు తీసుకున్న పద్ధతి తర్వాత చూద్దాం. తర్వాత సత్సంగంలో మనం చేసేటువంటి సాధనే అన్నిటికంటే శ్రేష్టమైనదని మీరు మనస వాచ కర్మన నమ్మాలి. నిజానికి ఇదే శ్రేష్టమైనది. ప్రతి శాస్త్రము, ప్రతి పురాణము నామజపాన్నే కొనియాడింది. నామజపానికి మించినటువంటి సాధన లేదు. ప్రత్యేకించి కలియుగంలో హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ గతిరన్యదా. వేరే గతి లేదు లేదు లేదు. బల్లగుద్ది చెప్పడం అంటే అది. శ్లోకంలో ఎలా చెప్పేస్తారో నాస్తేవ లేదు లేదు లేదు. అటువంటి సాధన మనకు వచ్చాం. చాలా గొప్ప విషయం. కాబట్టి మనం చాలా గర్వించదగినటువంటి విషయం. తర్వాత ముఖ్యమైనటువంటి సాధన, మనం సత్పురుషుల్ని ఎవరిని నింద చేయకూడదు.
సత్పురుషుడు దుష్పురుడు ఎవడు తెలియదండి మాకంటే ఎవరిని నింద చేయడం మానేయాలి. నింద చేయడం అనేది సత్సంగంలో కుదరని పని, పెద్ద రూల్. ఎవరిని కూడా నింద చేయొద్దు, సమాజంలో ఎవరిని మనం నింద చేయకూడదు. ఇంతవరకు మనం ఏదైతే సత్సంగంలో మామూలుగా నిత్య జీవితంలో చేస్తున్నటువంటి సాధనలు, భక్తి సాధనలు, మీరు కొంతమందికి ఏకాదశి వ్రతం చేసే అవకాశం ఉంటుంది, సోమవారం అయితే సోమవారం వ్రతం చేస్తారు, ఏదో మీ సాంప్రదాయంలో మనకు ఉంటుంది. దాన్ని ఏది కూడా మానకూడదు, అవన్నీ మనం కొనసాగిస్తూనే ఉండాలి. మీరు ఏదైతే సాంప్రదాయంలో ఉన్నారో, మీ కులదైవం ఏదైతే ఉన్నారో, లేకుంటే మీ ఇంటి సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి, వాటిని ఏదైతే చేస్తున్నారో అవన్నీ కొనసాగించాలి, ఏది మానకూడదు. మనం నామజపంలోకి వచ్చాం, సత్సంగంలో చేరాం, ధ్యానం చేస్తున్నాం, ధ్యానం చేసేటప్పటికి కొంతమందికి ఇవన్నీ తగ్గించాలి, పూజలు అవన్నీ తగ్గించాలి అనిపిస్తూ ఉంటుంది. మానకూడదు, ధ్యానం చేయాలి, మనం పూజలు కూడా కొనసాగించాలి. ఈ విధంగా ఉంటుంది మన సత్సంగం యొక్క కార్యాచరణ. ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నంబర్కి వాట్సాప్ మీరు పెట్టినట్టయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆసక్తి ఉంటే మీరు మా సత్సంగంలోకి వచ్చి అక్కడ ఒక క్లాస్ ఉంటుంది. చాలామంది వచ్చినప్పుడు ఒక ఆన్లైన్లో ఒక పౌర్ణమికో ఏకాదశికో ఒక క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తాం. ఆ క్లాస్లో ఈ నియమాలన్నీ చెప్పి మీ చేత ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా మన సత్సంగంలో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళకి కొంత భక్తి మార్గంలో ఉండాలి, మనము ఏదో మనం కొంత ఆనందాన్ని పొందాలి భక్తిలో, లేకుంటే మోక్షాన్ని పొందాలి అన్న ఆలోచన కోరిక ఉన్న వాళ్ళందరికీ దయచేసి దీన్ని ఫార్వర్డ్ చేయండి. సనాతన ధర్మాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. సనాతన ధర్మము ఎందుకు ఇన్ని కష్టాల్లో ఉంది అంటే అందులో ఒక్క కారణం, నేను తీసుకున్నటువంటి కారణం ఏంటంటే మనం భక్తి చైతన్యం లేదు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక సగటు హిందువుకి. ఈ సగటు హిందువుకి భక్తిలో చైతన్యం ఉందనుకోండి, ఇతర మార్గాల పట్ల చూడగడ ఆసక్తి కలిగి ఉండదు కదా. ఇక్కడ ఏదో లేదు అనుకున్నప్పుడే కదా ఇతర మార్గాలు, ఇతర మతాల దూరికి వెళ్తుంటాడు. ఇక్కడ ఉంది కానీ భగవంతుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. భగవంతుడిని ఎలా అడగాలో కోరిక మనకు తెలియట్లేదు. వీడికితో అడుగుతాడు, కోరిక తీరదు, వెంటనే ఇంకో మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదే జరుగుతుంది. కానీ భక్తిలో మనం గట్టిగా ఉంటే, భగవంతుడికి మనకు మంచి అనుబంధాన్ని మనం ఏర్పరచుకోగలిగితే, ఈ చిన్న కోరికలు తీరడము తీర్చకపోవడం అనేది ఒక చిల్లర విషయం. అటువంటి చిల్లర విషయాల కోసం మనం అంత పెద్ద తల్లిని మార్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయం కదా. కాబట్టి నేను నమ్మేది ఏంటంటే భక్తి చైతన్యం కలిగిన నాడు ఇవన్నీ కూడా తగ్గుతాయని. కాబట్టి ఒక్కొక్క మార్గంలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయొచ్చు. మేము ఎన్నుకున్నటువంటి మార్గం ఇది. కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీరు కూడా ఇతరులకి దీన్ని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళ చేత చేయించండి, ఈ సత్సంగంలోకి వచ్చేలా ప్రోత్సహించండి. ఇవన్నీ కూడా మన సనాతన ధర్మానికి సేవ చేయడమే. స్వస్తి. జై శ్రీరామ్.